వెల్కమ్ టు మౌనిక దామెల్ల కోట్స్. మన ఛానల్లో వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేస్తే నన్ను కూడా ప్రోత్సహించిన వారవుతారు. కాబట్టి నేను మరెన్నో మంచి వీడియోలు చేసే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ. ఎప్పటి వరకు నువ్వు పనికొస్తావో అప్పటి వరకే తలుచుకుంటుంది ఈ లోకం. అవసరం తీరిన తర్వాత వెలిగించిన అగ్గిపుల్లను పారేసినట్టే. కొన్ని ప్రశ్నలకు నిశ్శబ్దమే సరైన సమాధానం. కొన్ని సందర్భాలలో చిరునవ్వే సరైన స్పందన. మనిషికి నాలుక ఒక్కటే, చెవులు మాత్రం రెండు. దీనర్థం తక్కువగా మాట్లాడు, ఎక్కువగా విను. ఒకరి వ్యక్తిత్వాన్ని వేలెత్తి చూసే అధికారం ఎవరికీ లేదు. ఒకరిని నిందించే ముందు నీకు ఆ అర్హత ఉందా లేదా అని నిన్ను నువ్వు ప్రశ్నించుకో. ఆత్మవిశ్వాసం అనేది నమ్మకమైన స్నేహితుడు లాంటిది. అతిగా విశ్వాసం కలిగి ఉండటం అనేది శత్రువు లాంటిది. విన్న చెవులు మాట్లాడలేవు, చూసిన కళ్ళు చెప్పలేవు. అలాంటప్పుడు నరం లేని నాలుకను అదుపులో ఉంచుకొని మాట్లాడితే చాలా సమస్యలు దూరమవుతాయి. ఏ స్నేహం ఎంతవరకు ప్రయాణిస్తుందో ఎవరికీ తెలియదు, కానీ ప్రతిరోజు పలకరింపు ఆ స్నేహానికి ప్రాణం పోస్తుంది. మనం బాగున్నప్పుడు ఏర్పడిన బంధాల కన్నా మనం కష్టాల్లో ఉన్నప్పుడు పరిచయమయ్యే బంధాలు బలంగా ఉంటాయి. దేనికి నిరాశ చెందవలసిన అవసరం లేదు. బలహీనమైనది మన పరిస్థితులు మాత్రమే, మనం కాదు. స్వీకరించిన ఆదర్శాన్ని ఆచరించే ప్రయత్నంలో 1000 సార్లు విఫలమైనా సరే మరొక్కసారి ప్రయత్నించండి. గాలి బలం తెలియదు సుడిగాలి నిన్ను చుట్టుముట్టేంత వరకు. నీటి బలం తెలియదు ఉప్పెనై పోటెత్తేంత వరకు. విత్తనం బలం తెలియదు మొక్కగా మొలకెత్తేంత వరకు. నీ బలం నీకు తెలియదు నిన్ను నువ్వు నమ్మేంత వరకు. సముద్రం లోతునైనా పసిగట్టగలం, కానీ మనిషి మనసు లోతును మాత్రం పసిగట్టలేం. జీవించడం అంటే నలుగురు నవ్వేలా కాదు, మరణించాక నలుగురు మోయటానికి పోటీ పడేలా జీవించాలి. మీ మొదటి విజయం తర్వాత విశ్రాంతి తీసుకోకండి, ఎందుకంటే ఆ తర్వాత మీరు విఫలమైతే మీ మొదటి విజయం కేవలం అదృష్టమని చెప్పడానికి ఎక్కువ పెదవులు వేచి ఉంటాయి. ఈ భూమి మీదకు ఎరువుగా వచ్చాం, కొన్నాళ్లకు ఈ భూమికే ఎరువుగా మారిపోతాం. మధ్యలో పరువుగా బ్రతికేద్దాం. మోసం చేసిన వారిని ప్రేమించినా పర్వాలేదు, కానీ ప్రేమించిన వారిని ఎన్నడూ మోసం చేయకూడదు. మనిషికి కత్తిని ఇచ్చి వీరుణ్ణి పుస్తకాలు ఇచ్చి మేధావిని చేయొచ్చు, కానీ మంచివాడు కావాలంటే మాత్రం మనస్సుండాలి తప్ప ఇస్తే వచ్చేది కాదు. జీవితంలో సంతోషం కావాలంటే నిన్ను నువ్వు ప్రేమించు. సంతోషమే నీ జీవితం కావాలంటే నిన్ను ప్రేమించే వారిని ప్రేమించు. నువ్వు ఏదైనా సాధించాలంటే గొర్రెల మందలో గొర్రెలా పోకూడదు, అడవిలో సింహంలా ఒంటరిగా వెళ్ళాలి. అప్పుడే విజయం నిన్ను వరిస్తుంది. సృష్టిలో ఏ తప్పు లేదు, ఉన్న తప్పంతా మన దృష్టిలోనే ఉంది. ప్రతీకారం అనేది చీడపురుగు లాంటిది. అది మెదడును తొలిచివేస్తుంది, ఆలోచన శక్తిని హరించి వేస్తుంది. అందుకే ప్రతీకార ధోరణిని వీడండి, మనశ్శాంతిగా జీవించండి. ఏడవడం తప్పు కాదు, కింద పడిపోవడం తప్పు కాదు. ఏడ్చిన తర్వాత నవ్వకపోవడం, కింద పడ్డ తర్వాత లేవకపోవడం మాత్రం తప్పు. అందని దాని గురించి ఎందుకు అంత ఆరాటం? ఉన్నదానితో సరిపెట్టుకో. తోటివారికి సహాయం చేయలేనివాడు భగవంతుడిని బంగారు పూలతో పూజించిన వ్యర్థమే. గాయం అయితే కలిగే బాధ మనిషిని కొన్నాళ్ల వరకే బాధిస్తుంది, కానీ మాట జారడం వలన కలిగిన గాయం జీవితాంతం మనసుకు గుర్తు చేస్తూనే ఉంటుంది. మనిషి కాదు మారాల్సింది, మనసు మారాలి. ఆలోచించే విధానం మారాలి. నువ్వు మంచిగా ఆలోచిస్తే అన్నీ మంచిగానే కనిపిస్తాయి. నువ్వు చెడుగా ఆలోచిస్తే అన్నీ చెడుగానే అర్థమవుతాయి. కళ్ళజోడు లేకుండా ఈ లోకాన్ని చూడగలమేమో, కానీ కన్నీళ్లు రాకుండా ఈ జీవితాన్ని మాత్రం దాటలేం. ఎంత విలువగల వస్తువు అయినా దాని విలువ తెలియని వారి దగ్గర ఉంటే ఆ వస్తువు యొక్క గొప్పతనం కూడా కనుమరుగవుతుంది. అలాంటి మనిషి అయినా సరే నీ విలువ తెలియని వాళ్ళ దగ్గర నువ్వు మాట్లాడినా వాదించినా ఉపయోగం ఉండదు. మీరు ఎంత గొప్ప స్థానానికి చేరినా సరే నిత్య విద్యార్థిగానే ఉండండి, ఎందుకంటే అది మిమ్మల్ని మరింత ఉన్నత స్థానానికి తీసుకెళ్తుంది. నీకు నచ్చని వ్యక్తి గురించి మాట్లాడకు, నీకు ఇష్టం లేని వ్యక్తిని తలవకు, నిన్ను చులకనగా చూసేవారిని అస్సలు పట్టించుకోకు. బలాన్ని ఉపయోగించి ఎదుటివారి మీద గెలవడం చాలా సులభం, కానీ గుణాన్ని ఉపయోగించి ఎదుటివారి మనసు గెలవడం చాలా కష్టం. నీకు దక్కని వాటి కోసం పట్టుకోవడం ఎంత మూర్ఖత్వమో, నీ దగ్గర ఉన్న వాటిని వదులుకోవడం కూడా అంతే మూర్ఖత్వం. గుర్తుంచుకోండి, తగ్గి బ్రతకడానికి తల దించుకొని బ్రతకడానికి చాలా తేడా ఉంటుంది.
పెద్దగా ఆలోచించండి, చిన్నగా మొదలు పెట్టండి. ఒక్క రోజులో ఏది సాధించలేరు. నీ ఎదురుగా తీయని మాటలు చెప్పి నీ వెనుక నీ గురించి చాడీలు చెప్పే నష్టం చేసేవారి నుంచి దూరంగా జరుగు. వాళ్ళు పాలకుండలో చేరిన విషపు చుక్క లాంటివారు. ప్రతి ఒక్కరి కన్నీటి చుక్క వెనుక చెప్పుకోలేని బాధలు, అవమానాలు, అవహేళనలు, చీదరింపులు, నిద్రలేని రాత్రులు ఎన్నో ఉంటాయి. భరించి బ్రతకడం ఆపండి, తెగించి బ్రతకడం నేర్చుకోండి. అలా ఉంటేనే ఈ సమాజంలో బ్రతకగలం. మీరు కష్టాల్లో ఉన్నప్పుడు అందరూ మిమ్మల్ని అవమానిస్తారు, అవహేళన చేస్తారు. కానీ మీరు విజయం సాధించిన రోజున అందరూ మిమ్మల్ని ఎత్తుకొని ఊరేగిస్తారు. ఇదే ఈ సమాజం తీరు. నీకున్న సమయాన్ని సరదాగా గడుపు, కానీ సరదాలతోనే గడిపేయకు. లైఫ్లో చేయడానికి ఇంకా ఎన్నో ఉంటాయి. మీరు వాదించే వారికి ఎంత తక్కువగా స్పందిస్తే అంత ప్రశాంతంగా ఉండగలుగుతారు. నువ్వు గెలిస్తే ఎవరికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు, కానీ నువ్వు ఓడిపోతే నీ సమాధానం వినడానికి ఎవరూ సిద్ధంగా ఉండరు. నిన్ను భారం అనుకునే చోట భావాలు పంచుకోకు. నిన్ను దూరంగా నెట్టేసే చోట దగ్గరవ్వాలని ప్రయత్నించకు. ఆలస్యం చేస్తే సులువైన పని కష్టమవుతుంది, కష్టమైన పని అసాధ్యంగా మారుతుంది. కష్టంతో పైకి ఎదిగిన వాడికి విలువలతో కూడిన సంస్కారం ఉంటుంది. అనుకోకుండా ఒక్కసారిగా పైకి ఎదిగిన వాడికి నేనే గొప్ప అనే అహంకారం, గర్వం ఉంటాయి. నీకు చెయ్యి జారిన బంధం, నీ నోరు జారిన మాట ఎప్పటికీ తిరిగి రావు. అందుకే మాట్లాడే ముందు ఆలోచించి మాట్లాడు. మీరు చేసే పని మీద మీకు చిత్తశుద్ధి లేకపోయినప్పటికీ పర్వాలేదు, కానీ పక్కవాడి పని చెడగొట్టాలన్న చిత్తబుద్ధి లేకుంటే చాలు. నీకుండే అణకువ అందరినీ నీకు దగ్గర చేస్తుంది. నీకుండే అహంకారం అందరినీ నీకు దూరం చేస్తుంది. నీ పరువు నలుగురిలో ఉండాలి. నీ కష్టం గడప లోపల ఉండాలి. నీ దుఃఖం నీ మనసులో ఉండాలి. నీ చిరునవ్వు నీ పెదవులపై ఉండాలి. నీ విలువ ఎవరికి అర్థం కాదో వాళ్ళని పట్టించుకోకు. నీ విలువలను ఎవరు గౌరవిస్తారో వాళ్ళని అశ్రద్ధ చేయకు. జ్ఞాపకాలు అనేవి చాలా గమ్మత్తైనవి. కొన్నిసార్లు వద్దన్నా వదలకుండా ఆనందాన్ని పంచుతాయి. ఇంకెన్నోసార్లు వెంటపడి మరీ కన్నీళ్లు పెట్టిస్తాయి. పడిపోతే పైకి లేవతీసేందుకు ఎవరూ లేరని గ్రహించిన వాడు వేసే ప్రతి అడుగు ఆలోచించి వేస్తాడు. మొక్కలు ఎదగాలంటే కావాల్సింది ఖరీదైన కుండి కాదు, నాణ్యమైన మట్టి. అలాగే పిల్లలు ఉన్నతంగా ఎదగటానికి కావాల్సింది సంపాదన కాదు, సంస్కారం కావాలి. నాయకత్వాన్ని బలాన్ని బట్టి నిర్ణయిస్తే అడవికి ఏనుగు రాజు అయ్యేది సింహం కాదు. ఆహారాన్ని పారేయడానికి 1 నిమిషం చాలు, కానీ ఆ పంట పండించడానికి నెలలు, సంవత్సరాలు కావాలి. కాబట్టి ఆహారాన్ని పారేసే ముందు ఒక్కసారి ఆలోచించండి. విమర్శించి విలువ తగ్గించుకోవడం కంటే విశ్లేషించి సరిచేయడం ఉత్తమం. తేనెటీగ అన్ని రకాల పువ్వుల నుండి తేనెను తీసుకున్నట్లుగా తెలివిగలవాడు అన్ని రకాల గ్రంథాల నుండి పటాన్ని గ్రహిస్తాడు. విలువ ఇవ్వని బంధం, నమ్మకం లేని స్నేహం, అర్థం చేసుకోలేని ప్రేమ ఉన్నా లేనట్టే. తాళిని బరువుగా భావించే ఆడది సంసారానికి పనికిరాదు. భార్యను బానిసగా భావించే ఏ మగాడు సమాజానికి పనికిరాడు. మీ హోదా స్థాయి పెరిగిందని కళ్ళు నెత్తిన పెట్టుకొని చూస్తూ నడవకండి. కాలానికి గుణపాఠం నేర్పే అలవాటుంది. ముళ్ళులా మీ కాలికి గుచ్చుకొని మీ చేతితోని తీసుకునేలా చేస్తుంది. నువ్వు అడుగు ముందుకు వేయగలిగితేనే దూరం అన్నది దగ్గరగా మారుతుంది. నువ్వు చెమటను చిందించగలిగితేనే జీవితంలో దేన్నైనా సాధించగలుగుతావు. ఫ్రెండ్షిప్ చేయడానికి తొందరపడద్దు. ఫ్రెండ్షిప్ చేశాక ఎప్పటికీ వదలొద్దు. చీకటి గుహలో చిక్కుకున్న మీకు కాగడ కాంతితోనే బతికేద్దాం అనుకుంటే నిజమైన వెలుగు ఎప్పటికీ చూడలేరు. నువ్వు ఎప్పుడు గెలిచిన వారిని ఆదర్శంగా తీసుకో, ఓడిన వారిని ఎప్పుడు అనుభవంగా తీసుకో. అప్పుడే నువ్వు జీవితంలో ఏదైనా సాధించగలవు. మిమ్మల్ని ప్రేమించే బంధాన్ని ప్రేమించడం మొదలెడితే చాలు. మిమ్మల్ని ద్వేషించే మనుషుల గురించి ఆలోచించే సమయం మీ దగ్గర ఉండదు. వద్దు లేదు అని ఈ 2 చెప్పి చూడండి. నీ వాళ్ళు నీతో ఎంతమంది ఉంటారో తెలుస్తుంది. చరిత్రకి కావాల్సింది మీరు ఎలా బ్రతికారని కాదు, మీరు ఎలా గెలిచారని మాత్రమే బ్రతికి చూపించండి, గెలిచి చూపించండి. మీ ఆలోచనలే మీ జీవితాన్ని నిర్ణయిస్తాయి. ఎవరి స్నేహం కోసమో ఎవరి పరిచయం కోసమో మీరు వెతకనవసరం లేదు. మీ వ్యక్తిత్వం మంచిదైతే చాలు, వారే మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తారు. చనిపోయిన తర్వాత శవానికి నిప్పు పెట్టే వాళ్ళకన్నా బ్రతికున్నప్పుడు మనసుకు నిప్పు అంటించే వాళ్ళే ఎక్కువ.
సంతృప్తి అనే వంతెన విరిగిపోయిందంటే ఇక మనిషి లైఫ్లో కోరికల ప్రవాహానికి అడ్డు అదుపు ఉండదు. పట్టుదల ఉంటే చాలు. ముళ్ళదార రహదార అని చూడకండి. ఏ దారి నుండి అయినా గమ్యం చేరొచ్చు. ఉదయించే సూర్యుని ఆపడం ఎవరితరం కాదు. మీరు మొదలు పెట్టాలంటే గొప్పవారు అవ్వక్కర్లేదు, కానీ గొప్పవారు అవ్వాలంటే మాత్రం ఖచ్చితంగా మొదలు పెట్టాలి. బంధం అనేది ఒక అందమైన పుస్తకం లాంటిది. పొరపాటు అనేది అందులో ఒక పేజీ మాత్రమే. ఒక్క పొరపాటు జరిగితే సవరించాలి, కానీ మొత్తం పుస్తకాన్ని చించేయకూడదు. దేవుడు ఆలస్యం చేసినా మంచే చేస్తాడు. ఆలస్యం వెనుక అద్భుతాలు జరుగుతాయి. ఓపికతో ఎదురు చూడండి. లోపాలు లోటుపాట్లు అందరికీ ఉంటాయి. వాటిని అధిగమించిన వారే విజయానికి అర్హులవుతారు. ధైర్యం భయం రెండూ ఒకే చోట ఉండవు అనుకుంటాం, కానీ భయం అనే ముసుగు వెనుక ధైర్యం దాక్కుని ఉంటుంది. మన భయం నుండే ధైర్యం పుట్టుకొస్తుంది. ఏకాంతాన్ని సరిగ్గా వాడుకుంటే లక్ష్యంపై దృష్టి సారించడం, ప్రణాళిక సిద్ధం చేయడం ద్వారా చాలా తేలిక అవుతుంది. మంచి మనసున్న వ్యక్తిని హద్దు దాటి బాధ పెట్టకు, కష్టపెట్టకు. ఎందుకంటే అందమైన అద్దం కూడా పగిలితే పదునైన ఆయుధం అవుతుందని గుర్తుంచుకో. కెరటాలు కాళ్ళ దగ్గరకు వచ్చాయని సముద్రాన్ని చులకన చేయడం ఎంత తప్పో, మంచితనాన్ని తక్కువగా అంచనా వేయడం కూడా అంతే తప్పు. ఒకరితో ఒకరు మనసు విప్పి మాట్లాడుకోగలిగితే ఈ ప్రపంచంలో 100% సమస్యలు వాటంతట అవే తగ్గిపోతాయి. మీ తప్పు మీకు అర్థమైన రోజున మీ జీవితం మారుతుంది. నీ పని నువ్వు చేసుకుంటూ ఉన్నా నిన్ను బాధించేవారు, విమర్శించేవారు ఉంటారు. కానీ నువ్వు ఒక్క మాట గుర్తుపెట్టుకోవాలి. ఆటలో గోల చేసేది ప్రేక్షకులే కానీ ఆటగాళ్ళు కాదు. ఒకరిపై పగ తీర్చుకోవాలనుకుంటే వాళ్ళని ద్వేషించనవసరం లేదు, తిట్టనవసరం లేదు, కొట్టనవసరమూ లేదు, అవమానించాల్సిన అవసరమూ లేదు. వారి ముందు నువ్వు అనుకున్నది సాధించి నవ్వుతూ జీవిస్తే చాలు. కోపం అనేది మంచివారికి కలిగినా చెడ్డవారికి కలిగినా అది ఇతరులకు కూడా బాధ కలిగిస్తుంది. అగ్ని గంధపు చెక్కను గాని మరొక కర్రను గాని సమంగానే కాల్చినట్లు. బ్రతుకు మీద బాధ్యత లేని వాళ్ళకి భవిష్యత్తు మీద హక్కు ఉండదు. మిమ్మల్ని సాన పెట్టడానికే సంఘర్షణల మధ్యకి నెడుతూ ఉంటుంది జీవితం. తట్టుకుంటే రత్నమై వెలుగుతావు, తప్పుకుంటే రాయిలానే మిగులుతావు. కష్టం అందరికీ శత్రువే, కానీ ఆ కష్టాన్ని కూడా చిరునవ్వుతో స్వీకరిస్తే సుఖమై నిన్ను ప్రేమిస్తుంది. ఎప్పటి వరకు మీరు పనికొస్తారో అప్పటి వరకే తలుచుకుంటుంది ఈ లోకం. అవసరం తీరిన తర్వాత వెలిగించిన అగ్గిపుల్లను పారేసినట్లే పడేస్తుంది. గుర్తుపెట్టుకో. కష్టాల్లో ఉన్నప్పుడు కన్నవాళ్ళు, సంతోషంలో ఉన్నప్పుడు స్నేహితులు గుర్తొస్తారు. ఆకలితో ఉన్నప్పుడు అమ్మ గుర్తొస్తుంది. అవసరం లేని వాళ్ళ గురించి ఆలోచించే ప్రయోజనం లేదు. వారు బంధువులైనా స్నేహితులైనా మరెవరైనా సరే. మన విలువ తెలియని వాళ్ళతో ఏం మాట్లాడినా, వారికి ఏం చేసినా మన విలువ తెలీదు. బలం ఉన్నవాడే గొప్పవాడైతే వాలిని మించిన బలవంతుడు లేదు. చదువుకున్నవాడే గొప్పవాడైతే రావణాసురుని మించిన పండితుడు లేడు. గుణం ఉన్న శ్రీరాముడు గొప్పోడయ్యాడు. నీ గొప్పతనాన్ని నిర్ణయించేది నీ గుణం మాత్రమే.